Hi viewers, welcome to Na Autograph. ట్యాక్స్ పేయర్స్ సీనియర్ సిటిజన్స్ ఎవరంటే ఫుల్లుగా మందు కొట్టేసి ఆనందించే తాగుబోతులు అంటున్నారు మన తాగుబోతు రమేష్. హ్యాంగ్ ఓవర్తో తల పట్టేసినట్లు తన నటనతో ప్రేక్షకుల మధ్యలో చోటు సంపాదించుకున్న హాస్యనటుడు తాగుబోతు రమేష్తో ఇవాల్టి నా ఆటోగ్రాఫ్. రమేష్ గారు, మాకు ఆటోగ్రాఫ్ ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని తాగుబోతు రమేష్ అని పిలవాలా లేదంటే రమేష్ అని పిలవచ్చా? రమేష్ అంటే ఎవరికి తెలియదు, తాగుబోతు రమేష్ అంటే అందరికి అర్థమైంది. సో మీకు ఇండస్ట్రీలోకి ఆఫర్స్ ఎలా వచ్చాయి? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశా 2005లో. 2006 నుంచి ట్రై చేస్తున్నా. జగడం ఫస్ట్ సినిమా చేశా, కుమార్ గారిది, రాము సెకండ్ హీరోగా. ఆ సినిమా తర్వాత ఒక 4-5 సినిమాలు చేశా, చిన్న ఒక 10 సినిమాలు చేశా. తర్వాత మళ్ళీ ఒక 1 year గ్యాప్ వచ్చింది. మహాత్మా భీమిల్ కబడ్డీ జట్టు ఈ వయసులో అలా చేశా. అలా మొదలైన నుంచి బాగా ఫేమ్ వచ్చింది. సో మీ తాగుబోతు నటనతో ప్రేక్షకులు ఒక చోటు సంపాదించుకున్నారు వాళ్ళ మధ్యలో. ఇది కాకుండా మీరు ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయగలరు? ప్రస్తుతానికి అందరూ డైరెక్టర్లు అన్ని కథలు నాకు చెప్పిన అన్ని తాగుబోతు క్యారెక్టర్లు చేస్తారు. అంటే అది క్లిక్ 10 సినిమాలు చేస్తే అందులో 5 తాగుబోతు క్యారెక్టర్లు చేస్తున్నా, 5 వేరే క్యారెక్టర్ చేస్తున్నా. నన్ను నమ్మి ఇది రమేష్ చేయగలుగుతాడు అంటే ఖచ్చితంగా అన్నీ చేస్తానని నా నమ్మకం. నానితో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కదా, అంటే మీకు ఆయనకి ఏంటి రిలేషన్? రిలేషన్ అంటే ఏంటి కానండి, మాకు కోఆర్డినేట్ సొంత బ్రదర్ లాగా. భీమిల్ కబడ్డీ జట్టు నుంచి నాని భయ్య పరిచయం. అవును, భీమిల్ కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్, అలా మొదలైంది. ఈ 3 సినిమాలు మంచి హిట్ నానికి. కెరియర్ లో మంచి సినిమాలు. నాకు లైఫ్ వచ్చింది నాని భయ్యతో, అలా మొదలైంది. ఇప్పుడు ఈగ చేశారు రాజమౌళి గారు, నాని భయ్య హీరో, అందులో నేను కమెడియన్. సో అసలు తెలుగు ఇండస్ట్రీకి రాకపోతే మీరు ఏమయ్యేవాళ్ళు? ఫిలిం ఇండస్ట్రీకి రాకపోతే గోదావరికంలో కాశీపేట లింగయ్య గారు అని మా బావ, నేరేళ్ళ ఎమ్మెల్యే, ఆయన దగ్గర సూపర్వైజర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఖచ్చితంగా సినిమా యాక్టర్ ఏదైనా వచ్చినా అయినా. సార్ మీ స్కూల్ లైఫ్ లో ఇలా డ్రామాస్ ఏమైనా ప్లే చేస్తుండే వాళ్ళ? నాకు డ్రామాస్ ఏం తెలియదు కానీ చిన్నప్పుడు మిమిక్రీ చేసేవాడిని. నేను సినిమాలు చూసేవాడిని బాగా. మిమిక్రీలు చేస్తే ఫ్రెండ్స్ అందరూ రమేష్ గారు మిమిక్రీ చేస్తాం రా అని, వినాయక చవితికి రమేష్ గారిని పిలిస్తే మిమిక్రీ చేస్తామంటే అట్లా వెళ్ళి మిమిక్రీలు చేసేవాడిని. తాగుబోతే డిఫరెంట్ రియల్ లైఫ్లో ఫ్రెండ్స్ వాళ్ళు చేసే బాడీ లాంగ్వేజ్లు అన్నీ చేస్తే అందులో ఘంటసాల సింగర్ అని ఒకప్పుడు ఆయన ఆర్కెస్ట్రా ఉంది, ఇప్పుడు ఆయన గవర్నమెంట్ సర్వీసెస్. అతను చెప్పాడు, కేశవ ముఖర్జీ తర్వాత అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తాను తమ్ముడు అని. నా మనసులో యాక్టర్ అనే ఫస్ట్ మొక్క నాటింది అతను. అప్పటి నుంచి అది ఉండిపోయింది, అది పెరిగి ఇప్పుడు వృక్షం అయింది. సో మీరు చిన్నప్పుడు అంటే డబ్బులు దాచుకొని, అంటే మీ మమ్మీ ఎప్పుడైనా పోపు డబ్బాలో డబ్బులు దాచుకున్నప్పుడు అవి కాజేసి సినిమాలకు వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. డబ్బులు మా ఫాదర్, మా అమ్మ దగ్గర కంటే మా ఫాదర్ సింగరేణిలో జాబ్ చేస్తాడు, క్యాబ్ పెట్టుకుంటాడు సింగరేణి. అందులో డబ్బులన్నీ చిల్లర కాయిన్స్ అన్ని ఒక ఖర్చీఫ్లో కట్టి దాచుకుంటాడు. అవన్నీ ఓపెన్ చేసి ఆ డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్ళేవాడిని. అంటే నా లైఫ్లో సినిమాకు నాకు మా మదర్కు బాగా దగ్గర రిలేషన్ ఉంది. సినిమా చూస్తే కొట్టింది నన్ను. మా మదర్ చనిపోయినప్పుడు 95లో నేను సినిమా థియేటర్లో ఉన్నాను, రిక్షా వాడు. అట్లా మర్చిపోలేని సంఘటన. అండ్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, తాగుబోతు క్యారెక్టర్స్ బాగా ఫేమస్ అయ్యారు. మాకోసం ఒక మంచి డైలాగ్ చెప్పురా. అందరికీ తెలుసు, చాలా మందికి. అలా మొదలైంది. 1 minute అన్నీ నేనే అడగాలా, మీరు అడగారా? క్వశ్చన్ నెంబర్ 1, ఇతను మీరు పెళ్ళి పిలిచారా? క్వశ్చన్ నెంబర్ 2, ఇతను పెళ్లి కూతురు ఆయన ఏమైనా పెద్ద మనిషి, అన్నీ నేను అడుగుతాను, నువ్వు అడగారా? దొరికా ఉన్నాం 5గురం, అగో వాళ్ళే. అండ్ ఇప్పుడు వరకు అందరినీ నవ్విచ్చారు, కానీ ఏడిపించే క్యారెక్టర్ అంటే ఒక మంచి సెంటిమెంట్ డైలాగ్ మా కోసం చెప్తారు? సెంటిమెంట్ డైలాగ్ అని కాదు కానండి, నేను భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో క్లైమాక్స్లో హీరో చచ్చిపోయిన తర్వాత ఏడుస్తాను. ఒక డైలాగ్ ఉండదు. బ్యాచ్లో నేను ఏడవడం వల్ల అందరు ఏడ్చారు. అంటే నేను అంత రియల్గా చేశాను, నా పర్సనల్ ఫీలింగ్. నాకు చాలామంది చెప్పారు, నానిభయ్య కూడా అన్నారు. అలా ఉంటుంది. అంటే నా ఫ్రెండ్
శ్రీకాంత్ అని చనిపోయాడు, అతన్ని దృష్టిలో పెట్టుకొని చేసే ఆ సీన్. ఓకే, సో సెంటిమెంట్ కూడా మీరు ఎంతో పండిస్తారు. అండ్ సెంటిమెంట్ ఎక్కువగా అయితే కామెడీ, ఎందుకంటే నన్ను తాగుబోతు రమేష్ కమెడీగానే ట్రీట్ చేశారు కాబట్టి అలా నడుస్తుంది. సో మీ రియల్ లైఫ్లో ఇండస్ట్రీకి వచ్చాక మీరు బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా? ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏం లేవండి. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తర్వాత వచ్చిన వెంటనే వేషాల గురించి తిరగలేదు. పార్ట్ టైం జాబ్ చేసి నెలకు 3,000 సంపాదిస్తే రూమ్ రెంట్ నా ఖర్చులకు ఉంటాయి, ఆఫీసులు తిరగచ్చు అని పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆఫీసులు తిరిగేటాను. ప్రొఫెషనల్గా ఆడిషన్ చేసి వచ్చేటాను అంతే. నా పర్ఫార్మెన్స్ చూసి జగడం సెలెక్ట్ అయ్యాను, ఆ బ్యాచ్లో ఉంటాం. అది నాకు ఫస్ట్ సినిమా, నన్ను నేను చూసుకున్నా. తర్వాత అలా అలా అర్థం చేసుకోరని ఇంకా అది రిలీజ్ కాలేదు. వాడే కావాలి, నా మనసుకి ఏమైందని ఒక 7-8 సినిమాలు చేశాను, నార్మల్ మూవీస్. మళ్ళీ గ్యాప్ వచ్చింది 1.5 year తర్వాత. ఇట్లా లాభం లేదని మళ్ళీ పార్ట్ టైం నా వెంకీ అనే ఫ్రెండ్ ఉన్నాడు, యాక్టర్ కమ్ స్టిల్ ఫోటోగ్రాఫర్. అతని దగ్గర ఒక 6 నెలలు ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను, ఫ్రెండ్ దగ్గర ఉంది. బయట ఏం పని చేస్తాం, నా దగ్గర ఉన్నట్టు సరే అని ఫ్రెండ్ దగ్గర ఉండి చేసుకునే టైంలో మళ్ళీ గ్యాప్, ఇండస్ట్రీకి దూరం అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ పని చేసి మళ్ళీ ట్రై చేస్తున్నా పార్ట్ టైం జాబ్ చేసి. అప్పుడు ఫుల్ ప్లేజ్డ్గా చేయాలి అందరూ. మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేసి ట్రై చేసినప్పుడు ఈ వయసులో ఒక సినిమాకి సెలెక్ట్ అయినా, నాకు బాగా గుర్తు. అందులో 4 కుర్రాళ్ళు నేను మెయిన్, అంటే ఒక వేణుమాధవ్ లాంటి క్యారెక్టర్ కాలేజీలో. ఆ సినిమా తర్వాత అది ఎండింగ్ మహాత్మా, కృష్ణవంశీ గారు ఉత్తేజ్ గారు చేయడం వల్ల కృష్ణవంశీ గారిని కలిసి మహాత్మా నుంచి ఇండస్ట్రీలో అందరికి తెలిసిపోయింది. బ్రహ్మానందం గారు కానీ ఇండస్ట్రీలో చాలామంది, రవితేజ గారు లాంటి వాళ్ళు వాడు మహాత్మా గారు బాగా చేశాడు అని అన్నారు. ఆ ప్రభావమే ఆ సినిమా చేసినప్పుడు లక్ష్మీ భూపాల్ అనే రైటర్ నన్ను చూసి అలా మొదలైందికి రెఫర్ చేశారు, వాడు బాగా చేస్తాడు, ఈ క్లైమాక్స్లో గౌతమ్ అనే క్యారెక్టర్ అని ఇస్తే బెటర్ అని. అట్లా అలా మొదలైంది కమర్షియల్ బ్రేక్, మనకు లైఫ్ అలా మొదలైంది. సార్, మీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇవాల్టి నా ఆటోగ్రాఫ్లో ఒక బ్రేక్ తీసుకుందాం.